నిన్న హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ, ఆల్ ఆఫ్ యూ. నిన్న ఏమైంది, ఈ హైదరాబాద్లో ఇక్కడ అంటే నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి మా ఇంట్లో మహా న్యూస్ ఛానల్ ఉంటాయి కదా, బ్రోకర్ ఛానల్. ఆ ఛానల్లో బీఆర్ఎస్ వాళ్ళు కొట్టినారని చెప్పేసి ఫర్నిచరు పగలగొట్టినారు, దాడి చేసినారు అంటున్నారు కదా. ఈ చంద్రబాబు ఖండించినాడు అన్నమాట. ఈ ఉపమా 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 పావల సమాజంలో ఇలాంటి వాటికి చోటు లేదు అనే కారు కూతలు కూసినోళ్ళు మరి ఏపీలో సాక్షి కార్యాలయం మీద ప్రతి ఒక్క జిల్లాలో దాడులు, ఈ పచ్చ మూకలు జరిపించినారు కదా. అప్పుడు నోరేమైంది పవన్ కళ్యాణ్ పావలా కుక్క, నీకు నోరేమైంది అంటే ఇప్పుడు ఇది ఈ ఏపీలో నోరు లేస్తుంది, అక్కడ నోరు లేదనమాట. అంటే ఏపీలో జగనన్న నీకు ఉచితంగా దొరికినాడన్నా దుమ్మెత్తిపోస్తావు, ఇప్పుడు చెప్పుతో కొడతారు. నేను ఇప్పుడు తెలంగాణలో వాగు, నేను నీ కొంపని సీజ్ చేస్తారు, అర్థమవుతుందా? కారు కూతలు కుయ్యకు, ఏ ముసలి కుక్క, నువ్వు కూడా గుర్తుపెట్టుకో. అది పత్రికల మీద దాడి చేస్తారా? సాక్షి కార్యాలయం మీద మీరు కదా దాడి చేపించినది. అప్పుడేమైంది, నీతి కథలు, నీతి బోధలు చేస్తాను, హితబోధలు బాగా చేస్తున్నారుగా, హితబోధలు చేస్తున్నారు, అర్థమవుతుందా? హితబోధలు బాగా చేస్తారు మీరు. అట్లాంటిది మీరు ఏం చేస్తారు, బాగా అయ్యో మండినట్టుంది వీడు టెలకం పౌడర్ గాడు ఏమేమి ఒక అమ్మాయి షాప్ నడతలు పెట్టిపోయింది, నెల రూపాయలు నా ఉసురుని తగులుతుందిరా ఈ మహాన్ ఛానల్ మీద దుమ్మెత్తిపోసిందనమాట. అదే నెల తర్వాత అదే జరిగింది. ఈ బ్రోకర్ మీడియాలన్నీ జగనన్న మీద ఆరపోసుకుంటూ, ఇక్కడ తెలంగాణలో కూడా ఉన్నారు కదా బ్రోకర్ కుక్కలు చాలామంది ఛానళ్ళ మీద. ముందు బ్యాన్ చేసి తెలంగాణలో తరిగి కొట్టండి కొడకలను. అదే మాదిరిగా ఏబిఎన్, TV5, ఈనాడు మీద వేసేసేయండి కొడకలను. చాలా నోరు ఎక్కువలేస్తుంది బ్రోకర్ కుక్కలను, అర్థమవుతుందా? చంద్రబాబు నాయుడు సిగ్గు శరం ఉందా నీకు అసలుకు? నువ్వు మళ్ళీ ఖండిస్తావా? బొంగులో ఖండిస్తున్నావు, ఏం ఖండిస్తున్నావు నువ్వు? మరి సాక్షి మీడియా మీద నువ్వే కదా ఉసిగొల్పినావు. అప్పుడు నిన్నేమనాలి? అప్పుడు ఈ డీసీఎం ఉపమా ఈ ఉపమా కుక్క అంటే పావలా కుక్క అనమాట. ఉపమా మంత్రి సీజ్ ద షిప్ అన్నట్టే కదా. ఇప్పుడు వాకు నేను తెలంగాణ వాళ్ళు ఏం చేస్తారంటే తరిగి కొడతారు, అర్థమవుతుందా? నోరు ఉందని చెప్పేసి వాగుతున్నారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పరిపాలన చేస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం. ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పరిపాలన చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ తాడపెత్తుల్లో అయితే దారుణంగా ఉండే పెద్దారెడ్డిని వాళ్ళ ఇంటికి వస్తే ఆయన ఇంటికి వస్తే ఈ జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ముసలు గడ్డ పెంచుకొని దరిద్రుడు ఆయన వాళ్ళ ఇంటికి రావద్దా? ఆయన వాళ్ళ ఇంటికి వస్తే మీకేంటి బాధ? అప్పుడే పోలీసుల్ని పెట్టి ఆయనను అరెస్ట్ చేపిస్తారా మీరు? చేయండి, ఎన్నాళ్ళు చేస్తారు? కోర్టు ధిక్కారం కేసుల మీద ఉన్నారు మీరు ఒక్కొక్కరు. అదొకటి. ఏమో ఈ ఛానల్స్ మీద ప్రేమ గులికిపోస్తున్నావు, ప్రేమ ఉలకపోస్తాను, ఖండాలుగా ఖండించు. నేనైతే స్పెట్స్ పెట్టుకున్నాను, స్పెట్స్ నవ్వు వస్తుంది. ఇంకా ఏమైంది, ఏవిఎన్, ఈనాడు వాళ్ళ మీద ఇంకా వాళ్ళ మీద కూడా రెడీగా ఉన్నారు. ఎక్కువ మాట్లాడినారు అనుకో బీఆర్ఎస్ మీద ఎగురుతారా? ఎట్లా పడితే అట్లా న్యూస్లు రాస్తే ఊరుకుంటారు అనుకుంటున్నారా? ఏపీ కాదు, జగనన్న కాదు సైలెంట్ ఉండని, అక్కడ తొక్క నార తీస్తారు ఒక్కొక్క నా కొడుకును, అర్థమవుతుందా? ఇక్కడ చాలా తక్కువ అంచనా వేస్తారు. జగనన్న అయితే సైలెంట్గా ఉంటారులే. ఇంకా మమ్మల్ని ఎంత పడితే అంత ఎట్లా పడితే అట్లా నోటుకు వచ్చినట్లు రాతలు రాస్తాము, ఎట్లా పడితే టీవీలో చూపిస్తామంటే చెప్పులతో కొడతారు ఇక్కడ, అర్థమవుతుందా? అసలు బీఆర్ఎస్ వాళ్ళు వేసినారు లేదో మీరే వేసుకొని వాళ్ళ మీద వేస్తున్నారు, ఎవరికి తెలుసు? అయినా మీరు వేసుకుంటారు రా, మీరు పక్క ఫ్రోడ్ 20 ముండా కొడుకులరా మీరు. ఛానల్స్ అన్నీ ఉండయి, చాలా ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్ అన్నీ తరిగి కొడతారు. కేసీఆర్ కంపల్సరీ ఈసారి వస్తాడు, మిమ్మల్ని అందరికీ ఉతికి ఆరేస్తాడు ఒక్కొక్కరిని, గుర్తుపెట్టుకోండి. చాలా ఎక్కువ చేస్తున్నారు మీరు, అర్థమవుతుందా? తస్మాత్ జాగ్రత్త. టెల్కమ్ పౌడర్ వేసుక ఏడ్స్ ఖండిస్తారు సమాజంలో. ఈ కార్యాలయం మీద ఒరే కుక్క నోరు వాగకు, చెప్పుతో కొడతారు నేను టెల్కమ్ పౌడర్గా వంశీగా.
చీపురు కట్ట తీసుకొని తరిమేస్తాను నిన్ను బాడకో పనికి మాల మక్కబోడ. నీ ఛానల్ మీద కొట్టినారని చెప్పేసి వీడియో పెట్టి చూపిస్తాను. నువ్వు లేవు, లేకపోతే పిచ్చ కొట్టడు కొడతాంట నిన్ను. పనికి మాలడని తప్పించుకున్నావురా. మీరే వేసుకొని మళ్ళీ వాళ్ళ మీద తోసేస్తారా? మీరు బీఆర్ఎస్ వాళ్ళ మీద తోసేస్తారా? ఉండండి, మీ కథ చెప్తాడు. అప్పుడు సాక్షి కార్యాల మీద నోరు ఏం పెట్టుకున్నారా? నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావురా? కుక్క, వంశీ కుక్క. టెల్కమ్ పౌడర్, ఇంకా పౌడర్ వేసుకొని ఏడ్చినట్లా తుడుచుకొని పౌడర్ వేసుకుంటారా? ఒరే పనికిమాల కుక్క. ఇంకా ఏమైంది? మీ అంతా కమ్మ కుక్కలు కాబట్టి విన్నీ, అందుకే మీకు నోరులేస్తుందిరా. అప్పుడక్కట సాగవు. ఇప్పుడు చాలా దారుణంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. తస్మా జాగ్రత్త. టెల్కమ్ పౌడర్ వేసుకో. ఏడ్సకు ముయ్ ఏడ్సకు. వచ్చి మీడియాలో స్వేచ్ఛ లేదంట. ఇదే సాక్షి మీడియా మీద వేసినారు కదా, అప్పుడు ఆ కూత ఏమైందిరా? నీ వరకు వచ్చేసరికి నొప్పి తగిలిందా? కాల్చినారు కదరా, ఇంకా నీకన్నా రాళ్ళు ఇస్తున్నారేమో, మీరు వేసుకున్నారు. కానీ నిప్పు పెట్టినారు కదరా, దుర్మార్గులారా. మీరు మాట్లాడతారు, మరి మాట్లాడితే ఎట్లారా? పనికేమానం ఉండకూడగలరా. హాయ్ ఫ్రెండ్స్, ఏం సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఏం నేను మాట్లాడే మీకు ఇష్టం లేదా, నచ్చలేదా? ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. లైక్ చేస్తే కొంతమందికి స్ప్రెడ్ అవుతుంది కదా, అర్థం చేసుకోండి. ప్లీజ్ అండర్స్టాండ్, అర్థం చేసుకోండి. ఇప్పుడే ఇంటికి వచ్చాను డ్యూటీ నుంచి. నైట్ షిఫ్ట్ చేశాను అన్నమాట. నైట్ డ్యూటీ చేశాను. హాస్పిటల్ నిద్రలేదు. కేర్ హాస్పిటల్లో ఒక డ్యూటీకి వెళ్ళాను అన్నమాట. ఒక పేషెంట్ ఐసీలో ఉన్నా నేను డ్యూటీ చేసుకొని. ఆమెకి ఎమర్జెన్సీ కేసు ఒక సిస్టర్ రాకపోతే నేను వెళ్ళాను. అక్కడ ఫోన్ కూడా అలా ఉండదు. ఇంటికి వచ్చిన ఇప్పుడు వచ్చి చర్చికి వెళ్తున్నా నేను. మరి చర్చికి వెళ్తున్నా. ఎందుకంటే ఈ మధ్య కొంచెం డ్యూటీలు ఎక్కువ చేస్తున్నా కాబట్టి కొంచెం అమౌంట్ కొంచెం కావాల్సి వచ్చేందుకు హెవీ డ్యూటీ చేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అర్థం చేసుకోండి మీరు. ప్లీజ్ అండర్స్టాండ్. ఓకే, థ్యాంక్ యూ.